ఇది బాంబే బ్యాండ్రా స్టేషన్, బ్యాండ్రా స్టేషన్ ఇది బాంబే. ఇక్కడ నుంచి మనం షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చూద్దాం ఇల్లు ఎలా ఉందో. అది కూడా ఇంకోటి స్పాట్ ఉంది, మూవీ స్పాట్ ఒకటి ఉంది. అన్ని హిందీ మూవీస్, మన తెలుగు మూవీస్లో కనిపిస్తున్న ఒక బ్రిడ్జి సముద్రం మధ్యలో ఉండేది, అది కూడా చూద్దాం వెళ్ళి. ఇది బ్యాండ్రా రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి ఇక్కడ బస్సులు ఉంటాయంట. బ్యాండ్రా ఫోర్ట్ అంటే తీసుకెళ్తాడు. వెళ్ళి అక్కడ వెళ్ళి చూద్దాం, బస్సు ఎక్కుదాం. ఈ స్టేషన్ బ్యాండ్రా. బస్ స్టాండ్ ఉంది, వెళ్ళి ఎక్కుదాం. ఈ స్టేషన్ నుంచి అది అక్కడ బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్కి వెళ్ళి బ్యాండ్రా ఫోర్ట్ అంటే తీసుకెళ్తాడు. వెళ్ళి బస్సు ఎక్కుదాం. షారుఖ్ ఖాన్ ఇల్లు బస్సులో దిగుది. ఇదే షారుఖ్ ఖాన్ ఇల్లు ముందు బస్ స్టాప్ దగ్గర దిగాం. మొత్తం చూసారా కార్లు ఉన్నాయి, అన్ని షారుఖ్ ఖాన్కి సంబంధించినవి అనుకుంటా. అంత పెద్ద ఇల్లు షారుఖ్ ఖాన్ది. మొత్తం అందరూ ఫోటోలు దిగుతాను, మన తర్వాత దిగినది. ఇది షారుఖ్ ఖాన్ ఇల్లు. ఇదే షారుఖ్ ఖాన్ హౌస్. బ్యాండ్రాలో ఉంటుంది. బ్యాండ్రా రైల్వే స్టేషన్ నుంచి బస్సుకి 5 రూపాయలు తీసుకొస్తాడు. 5 రూపాయల టికెట్. అక్కడ ఎదురుగా అక్కడ బస్ స్టాప్ ఉంది, అక్కడ దిగుతారు. దాని పక్కనే షారుఖ్ ఖాన్ హౌస్. అందరూ ఫోటోలు దిగుతున్నాం చూడండి. ఇక్కడ షారుఖ్ ఖాన్ ప్రతి పండుగ రంజాన్కి ఇక్కడ బర్త్డేకి ఇక్కడ పైనుంచి అందరికి ఫ్యాన్స్ని కలుస్తాడు. ఇదంతా ఎదురుగా బీచ్ ఉండేది, మొత్తం సముద్రం ఆనుకొని ఇదంతా. అది అటు నుంచి బస్ ఇటు నుంచి తీసుకొస్తాడు మీకు. ఏమో ఇది షారుఖ్ ఖాన్ హౌస్. ఇక్కడే వాళ్ళ ఫ్యాన్స్ని అందరికి పండగ బర్త్డే రోజు ఇక్కడ నుంచి హాయ్ చెప్తాడు, అందరికి కలుస్తాడు షారుఖ్ ఖాన్. ఇది మన హౌస్. ఒకసారి ఈ ఇల్లు మొత్తం చుట్టూ చూద్దాం. పక్కన కూడా ఉంది దారి, ఎంత ఉందో సైడ్ నుంచి. చూసారా ఈ సైడ్ అన్ని కార్లు ఉన్నాయి. నాకు తెలిసి షారుఖ్ ఖాన్ అనుకుంటా, వరుసగా ఉన్నాయి. అదిగో ఇల్లు, సెక్యూరిటీ అన్ని ఎస్కార్ట్ కార్లు ఇవన్నీ. అన్నీ చూస్తారా. అంతా ఇల్లు చాలా పెద్ద ఇల్లు. ఇక్కడ రాజస్థాన్కి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అంట. ఇతను ఎమ్మెల్యే అంటారా, ఇతను కూడా ఇక్కడ తీసుకొచ్చేసి బండి ఫోటో దిగుతున్నాడు. షారుఖ్ ఖాన్ ఇల్లు చూడటానికి అంటే రాజస్థాన్ ఎమ్మెల్యే అంట ఇతను. ఇతను ఎమ్మెల్యే అంట. ఇది వచ్చాడు, ఫోటో దిగి వెళ్ళిపోతున్నాడు, లోపలికి కూర్చుంటున్నాడు. ఇందాక బ్యాక్ గేట్ చూపించా, ఇది ఎంట్రీ. ఇటు నుంచి వస్తారంట షారుఖ్ ఖాన్. అటు ఉంది ఆ దారి, ఆ బ్యాక్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిందంటాము బండి. వచ్చేదంటే ఈ గేట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అంట. సెక్యూరిటీ గార్డు అడిగితే చెప్పాడు. ఇక్కడ షారుఖ్ ఖాన్ ఇల్లు దగ్గరలోనే ఉందంట. ఆటో మాట్లాడుకున్నాం, ఒక నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చుంట. మనకి టైం సేవ్ అంటే ఆటో మాట్లాడుకుంటున్నాం. 50 రూపాయలు తీసుకున్నాం, ఆటోకి వెళ్తున్నాం. సల్మాన్ ఖాన్ ఇల్లు కూడా చూద్దాం. బ్యాండ్రాలోనే ఉందంట. ఇదంట సముద్రం.
వచ్చేసాము సల్మాన్ ఖాన్ ఇల్లు. ఇదే సల్మాన్ ఖాన్ ఇల్లు. మనం ఇటు నుంచే షారుఖ్ ఖాన్ ఇల్లు చూసి వచ్చాం కదా. ఇది ఇక్కడ సల్మాన్ ఖాన్ది అపార్ట్మెంట్లో ఉంటాడు సల్మాన్ ఖాన్. ముందుకు వెళ్ళి దిగుదాం, వెళ్దాం, ముందుకు వెళ్దాం. ఇది ఇక్కడే ఇది చూసారా, ఇది మొత్తం మూసేసి ఉంది, మొత్తం తెరలాగేశారు. ఇది చూసారా గెలాక్సీ, ఇది సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇల్లు. అక్కడ కనిపిస్తుందా, ఇదిగో ఇక్కడే సల్మాన్ ఖాన్ అందరినీ పండగ పూట బర్త్డే రోజు వచ్చి ఇక్కడ నుంచి అందరికీ హాయ్ అని అందరి ఫ్యాన్స్ని ఇలా చేపుతాడు కదా అని. ఇక్కడ ఈ సెక్యూరిటీని అడిగితే సల్మాన్ ఖాన్ ఇంట్లో ఉన్నాడంటే, లేదంట ఎక్కువ ఫామ్ హౌస్ ఉంటుందంట, అర్పిత ఫామ్ హౌస్ అని. ఆ ఫామ్ హౌస్లోనే ఎక్కువ సల్మాన్ ఖాన్ ఉంటాడంట. ఈ సెక్యూరిటీని అడిగి వెళ్ళిపోతున్నాడు లోపల. అడిగితే ఫామ్ హౌస్లో ఎక్కువ ఉంటాడని చెప్పాడు. ఇక్కడ అందరూ చాలామంది వచ్చారు ఫోటోలు దిగడానికి సల్మాన్ ఖాన్ ఇంటికి. ఇది బాండ్రా ఫోర్ట్. ఇది మీ షారుఖ్ ఖాన్ ఇల్లు వెళ్ళే దారిలోనే ఎండింగ్లో ఉంటుంది అనమాట. ఇది దీని ఎదురుకు వస్తే మీకు ఇక్కడ బ్రిడ్జ్ కనిపించింది. ఇది చాలా మూవీస్లో ఉండేది బ్రిడ్జ్, సరే. ఇది చాలా మూవీస్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది బాండ్రాలో ఉంటుంది. షారుఖ్ ఖాన్ ఇల్లు కొంచెం ముందుకు వస్తే స్ట్రైట్గా పార్క్ కూడా పక్కన ఉండేది. ఇది ఫోర్ట్, బాండ్రా ఫోర్ట్ అంటారు. వెళ్ళి పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. అందులో వెళ్దాం, ఫోర్ట్ పైకి వెళ్దాం, ఎలా ఉంది చూద్దాం. బాండ్రా ఫోర్ట్. ఇది బాండ్రా ఫోర్ట్ పైకి వచ్చా, చూసారా సముద్రం అటువైపు. ఇది చాలా మూవీస్లో ఉండేది. ఇంకా పైకి వెళ్తున్నారు, వెళ్దాం, పైకి కూడా వెళ్దాం. మనం ఫోర్ట్ పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఒకసారి. పైన అంత ఏం లేదు, జస్ట్ ఇలానే ఉంది అంతే, అంతే. ఇంకంతే, ఇలానే ఉంది. ఇంకా దీనికన్నా పెద్దది ఏం లేదు, ఇది చిన్నది. ఈ లొకేషన్లో ఎక్కువ సినిమా షూటింగ్ జరుగుతాయి.